తరంగాలు అంటే ఏమిటి? పూర్తి వివరణ తెలుగులో తెలుసుకుందాం. తరంగాలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తరంగం అనేది శక్తి ప్రయాణించే ఒక విధానం. ఇది పదార్థాన్ని కాదు, శక్తినే తరలిస్తుంది. సముద్రంలో కనిపించే అలలు కూడా తరంగాలే. శబ్దం గాలి ద్వారా ప్రయాణించే ఒక అనుదైర్ఘ్య తరంగం. నీటి అలలు తిరియక తరంగాలకు ఉదాహరణ. శబ్దం ఒక అనుదైర్ఘ్య తరంగం, కాంతి ఒక విద్యుత్ అయస్కాంత తరంగం. తిరియక తరంగంలో కణాలు పైకి కిందకు కదులుతాయి. అనుదైర్ఘ్య తరంగంలో కణాలు ముందుకు వెనుకకు కదులుతాయి. తరంగం పైభాగాన్ని శిఖరం లేదా శృంగం లేదా క్రెస్ట్ అంటారు. తరంగం కింద భాగాన్ని లోయ లేదా ట్రఫ్ అంటారు. ద బాటమ్ పార్ట్ ఆఫ్ అ వేవ్ ఇస్ కాల్డ్ అ ట్రాఫ్. రెండు శిఖరాల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం లేదా వేవ్ లెంత్ అంటారు. ఒక సెకనులో జరిగే కంపనాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ యూనిట్ను హెర్ట్జ్ అంటారు. తరంగ వేగం ఈక్వల్స్ టు తరంగదైర్ఘ్యం ఇంటూ ఫ్రీక్వెన్సీ. తరంగాలు ఘన పదార్థాల్లో వేగంగా ప్రయాణిస్తాయి. నీటిలో కూడా తరంగాలు సులభంగా ప్రయాణిస్తాయి. గాలిలో శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కాంతి కూడా ఒక తరంగమే. ఇది మీడియం లేకుండానే ప్రయాణిస్తుంది. భూకంప సమయంలో భూమిలో ఏర్పడేవి భూకంప తరంగాలు. ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే శబ్దం పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువైతే శబ్దం గంభీరంగా వినిపిస్తుంది. తరంగం పదార్థాన్ని కాదు, శక్తినే ముందుకు తీసుకెళ్తుంది. మన చుట్టూ ప్రతి చోటా తరంగాలున్నాయి. వాటిని అర్థం చేసుకుంటే సైన్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.